Hi children, welcome to Vidyaji Tutorials. If you are new to my channel, please subscribe my channel, like and share. So children, till now we have completed review exercise and exercise 1.1, exercise 1.2 from the chapter of integers. So today we are going to learn closure property from the properties of integers. So children, properties of integers. Properties of integers. In the 6th class, we have learned the properties of whole numbers. Now we are going to learn the properties of integers. Let us learn the properties of integers under 4 fundamental operations one by one. So properties of integers మనం నేర్చుకుంటున్నాం. ఆ properties of integers అండర్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఏంటన్నా, 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా మనకి. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్తో మనం ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ నేర్చుకోబోతున్నాం. అందులో మన ఫస్ట్ ప్రాపర్టీ ఏంటన్నా, క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ, వాట్ ఈస్ దట్? క్లోజర్ ప్రాపర్టీ. ఈ క్లోజర్ ప్రాపర్టీలో ఫస్ట్ మనం ఎడిషన్ చూస్తాం, మల్టిప్లికేషన్ చూస్తాం, ఆ తర్వాత మళ్ళీ మనం సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ కూడా చూస్తాం. ఫస్ట్ మనం ఎడిషన్ చూద్దాం. ఎడిషన్. సో ప్రాపర్టీ ఏంటన్నా మనకి, ఫర్ ఎనీ 2 ఇంటీజర్స్ a and b, a plus b is also an integer. అంటే ఏవైనా 2 ఇంటీజర్స్ తీసుకుంటే, ఫర్ సపోజ్ ఇక్కడ a b అనే 2 ఇంటీజర్స్ తీసుకున్నారు. ఆ 2 ఇంటీజర్స్ని మనం యాడ్ చేసామనుకో, a ప్లస్ b యాడ్ చేస్తే మళ్ళీ మనకు వచ్చే ఆన్సర్ కూడా ఇంటీజరే అవుతుందన్నమాట. ఫర్ ఎనీ 2 ఇంటీజర్స్ a అండ్ b, a ప్లస్ b ఈజ్ ఆల్సో యాన్ ఇంటీజర్. ఇక్కడ ఇచ్చారు చూడండి, a, b బిలాంగ్స్ టు z. ఈ సింబల్ని మనం ఏమని పిలుస్తాం నాన్న? దీన్ని బిలాంగ్స్ టు అంటాం. వాట్ ఈస్ దిస్ కాల్? బిలాంగ్స్ టు. a, b బిలాంగ్స్ టు z. z మీన్స్, z అంటే ఇంటీజర్స్ అని అర్థం. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ని దేంతో డినోట్ చేస్తాం మనం? జెడ్తో కదా. సో a, b బిలాంగ్స్ టు z, దెన్ a ప్లస్ b బిలాంగ్స్ టు z. a, b ఇంటీజర్స్ అయితే a ప్లస్ b కూడా ఇంటీజరే అవుతుంది అని ఈ ఎడిషన్ ప్రాపర్టీలో, క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషన్లో చెప్తున్నారు. దీన్ని మనం వెరిఫై చేద్దామా? ఫర్ సపోజ్ ఇక్కడ -5 ప్లస్ 3, ఈ 2 ఇంటీజర్సే కదా నాన్న. -5 ఈజ్ అన్ ఇంటీజర్, 3 ఈజ్ అన్ ఇంటీజర్. -5 ప్లస్ 3, మైనస్ ప్లస్ ఉంటే ఏం చేయాలన్నా, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ కనుక్కొని 5, 3 సబ్ట్రాక్ట్ చేయండి, 2 వస్తుంది. అండ్ హైయెస్ట్ వాల్యూ ఏంటది? 5. 5కి ఏ సైన్ ఉంది? మైనస్. సో ఆన్సర్ ఈస్ -2. ఈ వచ్చి -2 కూడా ద సమ్ ఈజ్ ఆల్సో యాన్ ఇంటీజర్. ఈ రెండు కలిపితే వచ్చే ఆన్సర్ కూడా ఏమైంది? ఇంటీజర్ అయింది. సెకండ్ వన్ చూడండి, -3 ప్లస్ ఆఫ్ -2, -3 ప్లస్ ఆఫ్ -2. ఎప్పుడైనా ఈ స్మాల్ బ్రాకెట్స్ ఉండి ప్లస్ మైనస్ ఇలా సింబల్స్ ఉంటే ఈ ఆఫ్ దగ్గర మనకి మల్టిప్లికేషన్ ఉన్నట్టు మనం చూడాలి నాన్న. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. సో రాద్దామా? -3 ప్లస్ ఇంటూ మైనస్ -2, -3 -2. సో మైనస్ రెండు సేమ్ సింబల్స్ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేసి ఆ సింబలే వేయాలి. 3, 2 ఎంత వస్తుంది? 5. కానీ సింబల్ ఏమొస్తుంది? -5. సో -5 ఈజ్ అన్ ఇంటీజర్ ఆర్ నాట్? ఎస్, -5 కూడా ఇంటీజరే. సో మళ్ళీ రాద్దామా మనం? ద సమ్ is an integer. The sum is an integer. So 0 plus of -3. 0 plus of -3. Off అంటే అక్కడ మల్టిప్లికేషన్ ఉన్నట్టు. సో 0 plus of -3 అంటే 0 ప్లస్ ఇంటూ -3. సో 0 -3 ఎంత వస్తుందన్న? -3. అయినా 0కి ఏ నెంబర్ యాడ్ చేసినా మనకి ఆ నెంబరే వస్తుంది. ఎస్ ఆర్ నో? సో 0 ప్లస్ -3 ఈజ్ -3. -3 ఈజ్ అన్
integer. So the sum is an integer. సరిపోయింది కదా. నెక్స్ట్ వన్ సి 7 ప్లస్ ఆఫ్ -6 ప్లస్ ఇంటూ మైనస్ సో 7 minus 6 7 minus 6 ప్లస్ ఇంటూ మైనస్ కదా, అందుకని మైనస్ ప్లస్ అయిపోయింది. సో ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది, ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది. రెండు ఆపోజిట్ సైన్స్ ఉంటే ఏం చేయాలి, రెండు సబ్ట్రాక్ట్ చేయాలి. 1 కానీ హైయెస్ట్ వాల్యూకి ఏ సైన్ ఉంది, పాజిటివ్ సైన్. సో +1. సో +1 ఇంటీజరే కదా. సో సమ్ ఈజ్ యాన్ ఇంటీజర్. అసలు ఇంటీజర్స్ అంటే ఏంటన్న సెట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ 0 అండ్ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ యాన్ ఇంటీజర్. సో ఫర్ ఎనీ 2 ఇంటీజర్స్ a and b, a plus b is also an integer. a comma b belongs to z, then a plus b belongs to z. So this is closure property under addition. Now let's see closure property under multiplication. See here, for any 2 integers a and b, a into b is also an integer. a comma b belongs to z, then a into b belongs to z. See here, there are 2 integers a and b. a into b is also an integer. a into b is also an integer. ఓకేనా. ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే వాటి ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఇంటీజరే అవుతుందంట. చూడండి, a comma b belongs to z. z means integers. Then a into b belongs to z. See here, -5 into 3. -5 is an integer, 3 is an integer. -5 into 3. Minus into plus, minus 5 into 3, 15. So the answer is -15. -15 is an integer or not? Yes, it is an integer. The product is an integer. Product is an integer. The product is an integer. Now let's see next one. -3 into -2. మైనస్ ఇంటూ మైనస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్లో నేను రూల్స్ చెప్పాను కదా, అందులో చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్. 3 into 2 6. సో +6 is an integer or not? Yes, 6 is an integer. The product is an integer. Verified. Now let's see next one. 0 into -3. Anything multiplied by 0 we get 0. ఏ నెంబర్ 0తో మల్టిప్లై చేసినా మనకి 0 వస్తుంది. సో 0 ఈజ్ అన్ ఇంటీజర్ ఆర్ నాట్? ఎస్, ద ప్రోడక్ట్ ఈజ్ అన్ ఇంటీజర్. ది ప్రోడక్ట్ ఈజ్ అన్ ఇంటీజర్. నెక్స్ట్ వన్ 7 into -6. 7 అంటే ఇక్కడ పాజిటివ్ సైన్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ వి గెట్ minus. 7 6 42. So the answer is -42. Is it an integer? Yes, -42 అనేది integer. So the product is an integer. The product is an integer. So this is the closure property under multiplication. సో ఇప్పుడు ఎడిషన్కి మల్టిప్లికేషన్కి క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యింది. చూడండి, ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. సో దీనికి సంబంధించి మీరు నోట్స్ ఎలా రాస్తారంటే క్లోజర్ ప్రాపర్టీ అని హెడ్డింగ్ పెట్టండి. ఓకేనా, క్లోజర్ ప్రాపర్టీ అని హెడ్డింగ్ పెట్టి ఈ 2 కాలమ్స్ రాయండి, 2 టేబుల్స్ రాయండి అండ్ రైట్ దిస్ వన్. ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఓకేనా, నో నీడ్ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా, క్లోజర్ ప్రాపర్టీ, ఎడిషన్ టేబుల్, మల్టిప్లికేషన్ టేబుల్ అండ్ దిస్ వన్. ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఇది మీరు నోట్స్లో రాయండి. ఓకేనా.
Now let's see the closure property under subtraction and division. First, subtraction. What is the property? For any two integers a and b, a minus b is also an integer. A comma b belongs to z, then a minus b belongs to z. So for any two integers a and b, ఏవైనా two integers కి a and b తీసుకుంటే a మైనస్ b ఆ టూ ఇంటీజర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వచ్చే ఆన్సర్ కూడా ఇంటీజరే. ఎగ్జాంపుల్ కింద a, b బిలాంగ్స్ టు z. a, b ఇంటీజర్స్ అయితే బిలాంగ్స్ టు z, దెన్ a minus b belongs to z. See here, let us see the examples. Minus 7 minus 8. Minus 7 minus 8. Minus 7 is an integer, minus 8 is an integer. Both of them are having same symbols, so we must add them and keep the symbol same symbol. రెండు సేమ్ సింబల్ ఉన్నాయి కాబట్టి రెండు యాడ్ చేసి అదే సింబల్ వేయాలి. సో 7 plus 8 15, and we are having minus symbol, so we are getting minus 15. The difference is an integer. Difference అంటే సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ కూడా ఇంటీజరే అయ్యింది. నెక్స్ట్ వన్ చూడండి, -5 మైనస్ ఆఫ్ -3. ఇది ఎలా రాస్తాం మనం? -5 ఇక్కడ ఆఫ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ ఉన్నట్టు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, -5 + 3. టూ వేరే వేరే సింబల్స్ ఉన్నట్టుంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేసి హైయెస్ట్ వాల్యూ సైన్ వేయాలని చెప్పాను కదా. 5, 3 సబ్ట్రాక్ట్ చేస్తే 2, అండ్ 5కి ఏ సింబల్ ఉంది? హైయెస్ట్ వాల్యూ 5 కదా, హైయెస్ట్ వాల్యూకి ఏ సింబల్ ఉంది? మైనస్. సో -2. -2 కూడా ఇంటీజరే కదా. సో కంక్లూషన్ మనం ఏం రాస్తాం? ద డిఫరెన్స్ ఈజ్ an integer. The difference is an integer. డిఫరెన్స్ కూడా ఇంటీజర్ అయింది. 0 minus of -3. 0 minus of -3 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. 0 + 3 ఏమైంది ఆన్సర్? 3. ఈజ్ 3 ఈజ్ అన్ ఇంటీజర్ ఆర్ నాట్? ఎస్, 3 ఇంటీజర్. సో ద డిఫరెన్స్ ఈజ్ an integer. సో ఇది కూడా సాటిస్ఫైడే. నెక్స్ట్ వన్ చూడండి, 9 minus of -6. 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. 9 + 6 15. సో ఈజ్ 15 ఈజ్ అన్ ఇంటీజర్ ఆర్ నాట్? ఎస్, 15 కూడా ఇంటీజరే. సో ద డిఫరెన్స్ ఈజ్ అన్ ఇంటీజర్. సో ఏవైనా టూ ఇంటీజర్స్ తీసుకుంటే వాటి డిఫరెన్స్ కూడా ఇంటీజర్ అయితే అది క్లోజర్ ప్రాపర్టీ కింద వస్తుంది. ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్ a and b, a minus b is also an integer. The difference of any two integers is an integer. ఏవైనా టూ ఇంటీజర్స్ యొక్క డిఫరెన్స్ కూడా ఇంటీజరే అవుతుంది. నెక్స్ట్ వన్, అండర్ డివిజన్. సి, ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్ a and b not equal to 0, a divided b need not be an integer. సో ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది. a, b ఏవైనా టూ ఇంటీజర్స్ అయితే అందులోని b నాట్ ఈక్వల్ టు 0, b అనేది 0 అవ్వకూడదు. అండ్ a డివైడెడ్ బై b నీడ్ నాట్ యాన్ ఇంటీజర్. a డివైడెడ్ బై b అనేది ఇంటీజర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, a, b ఇంటీజర్స్, a, b బిలాంగ్స్ టు z, then a divided by b belongs to z. a, b ఇంటీజర్స్ అయితే a divided by b ఇంటీజర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. చూద్దామా? 9 divided by 10. 9 divided by 10. 9 by 10. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 9/10. సో 9/10 మనకి ఎంత వస్తుంది? 0.9. సో ఇది మనకి ఇంటీజరా కాదా? ఇది ఇంటీజర్ కాదు. దిస్ ఈజ్ ఎ డెసిమల్ నెంబర్. ద కోషెంట్ ఈజ్ నాట్ యాన్ ఇంటీజర్. కోషెంట్ అంటే ఏంటంటే, కోషెంట్ అంటే భాగఫలం. ఓకేనా? డివైడ్ చేసినప్పుడు మనకి భాగఫలం వస్తుంది కదా, అది ఇంటీజర్ కాదు. -6 divided by -2.
-6 డివైడెడ్ బై -2, మైనస్ బై మైనస్ ప్లస్ అయిపోతుంది కదా మనకి. 6/2 ఎంత? 3. సో ఆన్సర్ ఈజ్ 3. ఇది మళ్ళీ ఇంటీజర్ అయింది చూసారా. ద కోషంట్ ఈజ్ యాన్ ఇంటీజర్. ఇక్కడ సాటిస్ఫై అయింది. 0 డివైడెడ్ బై -3, 0 డివైడెడ్ బై -3. న్యూమరేటర్లో మనకి 0 ఉండి డినామినేటర్లో ఏదైనా వాల్యూ ఉంటే 0 డివైడెడ్ బై -3 ఇలా ఉంటే మనకి ఆన్సర్ 0 వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అన్ ఇంటీజర్. సో ద కోషియంట్ ఈజ్ యాన్ ఇంటీజర్. కోషియంట్ అంటే ఏంటి అక్కడ? భాగఫలము. ఓకేనా. 7 డివైడెడ్ బై -6, 7 డివైడెడ్ బై -6 ఇక్కడ మనకి నెగిటివ్లో వస్తుంది. అండ్ 7 డివైడెడ్ బై -6 ఎంత వస్తుందన్న? సమ్వేర్ అరౌండ్ -1.16 డెసిమల్స్లో వస్తుంది. ఈజ్ దిస్ అన్ ఇంటీజర్? నో, దిస్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్. సో ద కోషియంట్ QUOTIENT quotient is not an integer. It is not an integer. So satisfy అయింది కదా. For any two integers a and b not equal to 0, a divided by b need not an integer. A divided by b need not an integer. A comma b belongs to z, then a divided by b belongs to z. So ఇక్కడ in general the quotient of any two integers need not be an integer. జనరల్గా వచ్చే కోషంట్ ఇంటీజర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మీరు ఈ 2 టేబుల్స్ కూడా రాయండి అన్న. ఈ 2 టేబుల్స్ రాయండి. అండ్ దిస్ వన్, ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ బట్ నీడ్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్. ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ బట్ నీడ్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్. సో ఇంటీజర్స్ సబ్ట్రాక్షన్లో క్లోజ్ అయినాయి కానీ డివిజన్లో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. హియర్ నీడ్ నాట్ బి అన్ ఇంటీజర్ అని ఇచ్చారు కదా. సో దే ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ బట్ మే నాట్ బి అండర్ డివిజన్. ఓకేనా. సో దీస్ 2 tables you have to write and you have to write this statement. ఓకేనా. Understood? So for today you have to write the closure property, addition table and multiplication table, and integers are closed under addition and multiplication, this line. And then you have to write this one, subtraction, division, and this statement. Integers are closed under subtraction but need not closed under division. Understood? So in the next class we will see the second property, that is commutative law. In this commutative law also we have addition, multiplication, subtraction and division, and we will see them in the next class. Till now you have learnt the closure property under addition, multiplication, subtraction and division. So practice this, children, till the next class. Okay, we will meet in the next class. Thank you. Thank you, children. Subscribe our Vidyadi tutorials for more educational concepts and videos. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.